అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శాఖల మీద శాఖలు తగులుతున్నట్టు తెలుస్తుంది. అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2024లో 8 మంది దాకా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామాలు చేసి వైఎస్ఆర్ పార్టీకి రామ్ చెప్పి బాయ్ తెలియజేశారు. అయితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అయినటువంటి విజయసాయిరెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజ్యసభ పదవికి రాజీనామా ప్రకటించారు. ఆయన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారిని కలిసి ఆయన రాజీనామా పత్రాలను ఆయనకు అందజేశారు. ఇదంతా చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తగిలే సూచనలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన వైసీపీ నేతలు ఎవరెవరో ఇప్పుడు మనం చూద్దాం. మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి, సీనియర్ లీడర్. ఈయన 2024 డిసెంబర్లో వైసీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ కూడా 2024 డిసెంబర్లోనే వైసీపీకి రాజీనామా సమర్పించారు. ఈయన పార్టీలో అంతర్గత రాజకీయాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఇతియాజ్ కూడా 2024 డిసెంబర్లోనే పార్టీకి స్వస్తి పలికారు. వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే అయిన వేగలపూడి వరప్రసాదరావు కూడా 2024 మార్చిలో వైసీపీకి గుడ్ బై చెప్పారు. తర్వాత బీజేపీలో చేరారు. ఆ పార్టీ ఆయనకు 2024 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి అభ్యర్థిగా ఆ పార్టీ నిలబెట్టింది. మైలవరం ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణప్రసాద్ కూడా 2024 ఫిబ్రవరిలో వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వైసీపీ టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో వైసీపీని వీడి 2024 మార్చిలో టీడీపీలో చేరారు. వైసీపీలో చక్రం తిప్పిన మరో సీనియర్ నేత సిద్ధా రాఘవరావు కూడా 2024 జనవరిలో పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జగన్ ఎంతగానో వెనకేసుకొచ్చిన వాసిరెడ్డి పద్మ వైసీపీలో మహిళా చైర్పర్సన్గా ఉండేవారు. ఆమె కూడా 2024 అక్టోబర్లో పార్టీకి రామ్ చెప్పారు. పార్టీలో పరిణామాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా 2024లో వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. అయితే ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి వచ్చేవారు. ఇప్పుడు రాజకీయాలలోకి వాళ్ళ జీవితాల కోసం రాజకీయాలలోకి రాజకీయ నాయకులు వస్తున్నారు. పాలక పక్షంలో టీడీపీ, జనసేన చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆ పార్టీలు అధికారంలోకి వచ్చి 7 నెలలే కాబట్టి ప్రజలలో ఇంకా వ్యతిరేకత రావడం కొంచెం టైం పడుతుంది. అందువల్ల వైసీపీ ఇప్పుడు యాక్టివ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాగనే సైలెంట్గా ఉంటే క్యాడర్ చెదిరిపోతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎంత త్వరగా ప్రజలలో తిరిగితే అంత మంచిదని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే. జై హింద్, జై భీమ్.